ఈ తరం పిల్లలకి మన పండుగలు ఏంటి, అవి ఎట్లా చేసుకోవాలా, ఏ రకంగా చేసుకోవాలనేది కొంత అవగాహన కొన్ని తగ్గిపోయింది. ఎందుకంటే ఈ కంప్యూటర్ యుగం అయిపోయింది. అందరూ కూడా దీనిపైన డిపెండ్ అయిపోయి మన పండుగలు అంటే ఉదాహరణకి ఒక భోగి పండుగ చేసుకోవాలంటే మనం ఏమంటాము, ఈవెన్ మన కాలంలో మాకు కూడా ఏదో పండుగ వచ్చే ముందు చెరువు కట్ట మీద పోయి 4 కంపలు కొట్టుకొని వచ్చి ఇంటికి ఆడేసి వేస్తాం. ఇంట్లో ఉండే చీపుర్లు, గాపలు, బుట్టలు అవి తెచ్చేస్తాం. యాక్చువల్గా భోగి పండుగ ఉద్దేశము అది కాదు. భోగి పండుగ ఏమంటే వైకుంఠ ఏకాదశి నుంచి సంక్రాంతి వరకు మనము గొబ్బిళ్ళు పెడతాం. పండుగ నెలలో స్టార్ట్ అయితేనే మనము గొబ్బిళ్ళు పెడతాం. ఈ గొబ్బిళ్ళు ప్రతిరోజు పెట్టినాక సాయంత్రము ఒక్కరోజు దాన్ని తీసి గోడకి పిలకలు మాలు కొట్టి దాన్ని ఇవన్నీ సేకరించి పెట్టాలి. దాంతోపాటు మనము రాగి, మామిడి రకరకాల కొమ్మలు తెచ్చి వేస్తాం. అది కూడా ఒక హోమం మాదిరి. దానికి ఏమంటే దాని పైన వచ్చే ఈ అన్నీ మనం భోగిగా వేస్తే వచ్చే దీనివల్ల పొల్యూషన్ కానీ చుట్టుపక్కల ఉండే మన బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా నశించి అందరూ ఆరోగ్యంతో ఉంటారనేది ఒక ఉంది. దానికి భోగి పండుగ కూడా మనకేమంటే భీముడు బకాసుని చంపినాడు, రాముడు రావణ చంపినాడు, ఇట్లా కూడా కొంతమంది రకరకాల కథలు చెప్తున్నారు. కానీ ఆ అసలు ఉద్దేశం అయితే ఇది. దీని ఈ రకంగా మనం పేడ కల్లాపు చల్లుకుంటాం, పసుపు పోసుకుంటాం ఇంట్లో. అదంతా కూడా వచ్చి బయట నుంచి మనము ఇది బ్యాక్టీరియా రాక మన ఆరోగ్యము దెబ్బతినడం అనేదానికి ఇట్లా సాంప్రదాయాలు మన వాళ్ళు సృష్టించారు. అదేవిధంగా సంక్రాంతి రోజు కూడా మన మనకి ఆది దేవుడు సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు ధనురాశి నుంచి మకర రాశికి మకర సంక్రమణ చేస్తారు. ఈ సంవత్సరం కూడా అది 8:26 ఆ టైంలో మకర సంక్రమణ. ఈ మకర సంక్రమణ జరిగేటప్పుడు కూడా మనకి కొన్ని పూజలు చేసుకుంటే మనం ఉదయంతో లేతని చూసే భగవంతుడు మిగతా ఏ భగవంతుడిని కూడా మనము ప్రత్యక్షంగా ఉంటుంది. కానీ సూర్య భగవాని చంద్రుడిని మనం చూడగలం. దానివల్ల మనం ఆయనకి తొలికి ఆది దేవుడు కాబట్టి ఆయనకి పూజ చేసుకొని ఆయనకి హోమం చేసుకుంటే దాని తర్వాత మనకి ఏదన్నా ఈ సంవత్సరం అంతా మనం బాగుండాలి. ఈ 15వ తారీఖు 14వ తారీఖు ఈ నెల కంప్లీట్ అయిపోతుంది. మనకు కొత్త సంవత్సరం అంతా ఎక్కడి నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ కాలం పుణ్యకాలంలో మనం ఈ హోమం చెప్పి ఈ హోమంలో మనకి ఏదైనా బాధలున్నా మనకి ఏదైనా కోరికలున్నా ఇవన్నీ తెలుసుకొని మీకు ఆహుతులు కూడా ఇచ్చారు. అట్లా ఆ పూర్ణాహుతి జరిగే సమయంలో మీకు అక్కడ జరిగేటప్పుడు ఆలోచన మనం తెలుసుకొని మన ఇష్ట దైవాన్ని, మనం ఏ దైవాన్ని మనకి ఇష్టమో మనం ఇంట్లో పూజ చేసి మన కులదైవము గ్రామ దేవత వాళ్ళకు నమస్కారం చేసుకొని వాళ్ళని ప్రార్థన చేసుకొని దాంట్లో వేసుకుంటే మనకు అన్ని శుభాలు జరుగుతాయి. ఇది ముఖ్యం. ఇంకొకటి ఏమంటే అందరూ కూడా మనకి ఎందుకు మొదటగా నేను గత 20 సంవత్సరాలుగా గ్రామంలో లేదు. నేను నా ఉద్యోగ ధర్మం ప్రకారం బయట పోవడం జరిగింది. అప్పుడు అంతకుముందు ఈ ట్రస్ట్లో కొంతకాలం ఉండడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాలు నేను కుటుంబం వెళ్ళడం, తర్వాత తిరుపతి, చిత్తూరు అట్లా పనిచేయడం వల్ల జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు కల్కి భగవాన్ అమ్మ భగవాన్ ట్రస్ట్ అని తర్వాత ఇప్పుడు లోకపం రకరకాల పేరు ఇప్పుడు లోక ఫౌండేషన్గా వచ్చింది. కాబట్టి వాళ్ళు పిలిచి మా ఊర్లో కొన్ని కార్యక్రమాలు చేయాలంటే దానికి ఒక మంచి కార్యక్రమంతో కూడా చాలా మంది మనకి గ్యాప్ వచ్చింది ఊర్లో కూడా. కాబట్టి మనం ఊర్లో గ్రామంలో కూడా అందరూ బాగుండేది, అందరికీ మనం ఉపయోగపడే మొట్టమొదటిగా ఈ ఒక మంచి కార్యక్రమంతో స్టార్ట్ చేస్తామంటే ఇంకా ఫస్ట్గా ఆయనే కాబట్టి ఆయన ద్వారా దీన్ని చేస్తామని ఆ పుణ్యకాలంలో జరిపించాలని ఒక నిర్ణయం తీసుకునేది. దానికన్నా కూడా గ్రామంలో కూడా కొంత అందరినీ అడిగితే నేను ఊర్లో అందరి పెద్దలందరినీ కలిసి ఒకసారి మాట్లాడిన అందరినీ కూడా పిలవడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా మంచి కార్యక్రమం జరిపిస్తే మన అందరికి కూడా మంచిది కాబట్టి జరిపించండి అని చెప్పారు. కొంతమందిని కమ్యూనికేషన్ కాబట్టి కొంతమందిని కూడా మేము పిలవలేకపోవడం జరిగింది. ఎందుకంటే నాకు కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఊళ్ళో కూడా కొంతమంది మనవాడు అనుకున్నాము కొంచెం కమ్యూనికేషన్ కొన్ని మిస్టేక్. ఎందుకంటే కార్యక్రమం పెళ్లికి అని పిలిచేటప్పుడు కూడా కొన్ని పేర్లు మిస్టేక్ వాళ్ళందరూ కూడా పేరుగా నేను నా క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అందరినీ పిలిచి ఇంకొంచెం కొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళు కూడా వచ్చుంటే వాళ్ళ సలహాలు కూడా ఇంకొంచెం బాగుంటుంది. అందరినీ కలిపి చేయాలనేది. దీంట్లో నేను మా ఫాదర్ ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేపిస్తాను గ్రామంలో. అదేవిధంగా అదే సంప్రదాయాన్ని కట్టుబాటుని మళ్ళీ మనం ఈ గ్రామంలో పునరుద్ధరించాలి, అందరూ బాగుండాలా నాకు అందరూ అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా లోక ఫౌండేషన్ యాజమాన్యం కూడా మీరుగా ఈ సంవత్సరం అంతా కూడా మనము ఈ ఊర్లో ఏదైనా పండుగలు అన్నీ చేయాలంటే మీ ద్వారా మీరే సలహాలు అండి. దాని ప్రకారం ప్రతి పండుగ ఈ సంక్రాంతి కాదు, శివరాత్రి వస్తే, ఉగాది వస్తుంది, దసరా వస్తుంది, వినాయక చవితి వస్తుంది, అన్ని పండుగలు కూడా పండుగలన్నీ కూడా గ్రాండ్గా బాగా. ఎందుకంటే ఒకప్పుడు చేస్తూ ఉన్నాం ప్రతి మంగళవారము
అక్కడ ఒక పూజ మాదిరి పెట్టి అన్నదానం అవి చేస్తున్నాము. మా ఇప్పుడు శ్రీకాంత్ మేమంతా కూడా అప్పుడు ఉన్నాం. కావల భాష గారు ముందు నుంచి ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో కొన్ని జరుగుతుంది. ఏ సంస్థ అయినా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దాన్ని కూడా మీరు పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి. ఇక నేను వచ్చాను కాబట్టి నేను మీకు బాధ్యత. మీకు ఏ రకమైన ఇది వచ్చినా కానీ నేనే జవాబుదారీగా ఉంటాను. నేను ముందుండి అన్నీ కూడా నేను ఊళ్ళో వాళ్ళకి ఏదైనా లోటు పడినా, గ్రామంకి ఏదైనా ఉన్నా కూడా నేను చేపిస్తాను. అదే ఈ కార్యక్రమాన్ని కూడా మీకు ఇన్విటేషన్ ఇవ్వడం, దానిలో కార్యక్రమం గురించి కూడా మీకు చెప్పాలని. ఇంకోటి నేను మీకు ఒక వాట్సాప్ కూడా పండగ దాని విశేషాలు కూడా మీకు పంపిస్తాను. దాన్ని కూడా మీరు చూసుకొని ఇన్విటేషన్ ఉండేది మీరు మీ ద్వారా కూడా మీ వంతు సహాయ సహకారం కూడా అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందని మీ అందరికీ పేరు పేరున నేను కోరుకుంటున్నాను.